దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన ప్రభువు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు. పరిశుద్ధంగా జీవించండి. పరలోక వాసులుగా, పరలోక వారసులుగా మీరు ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుట చేత వలన అరణ్యములకు కొనిపోబడును. 40 దినములు రాత్రులు పగలు ఉపవాసముండిన పిమ్మట ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించమనెను. నీవు మహిమలు చేస్తావు కదా, మీ దేవుడు మహిమగల దేవుడు కదా, ఈ రాళ్ళని రొట్టెగా చెయ్యి, తిను. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునికి ఆయనను కొనిపోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకు, ఆయన నిన్ను గురించి నీ దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తు పట్టుకుంటారు. కీర్తనల గ్రంథంలో మహిమగల దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నాడు. సైతాను ఉపవాసము చేస్తున్నారు. దేవుని చిత్తము కాకపోతే బహు భయంకరమైన విషయాల్లోకి తీసుకెళ్ళిపోతుందా ఉపవాసం అనేది. ఉపవాసములో చాలా ఘనమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడి చిత్తము కాకుండా ఒకవేళ ప్రయత్నించినట్లయితే, చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనము. సాతాను చేత శోధింపబడి అరణ్యములో 40 దినములు అడవి మృగముల చేత కూడా శోధించబడుతున్నాడు. అడవి మృగములు అటాక్ చేస్తాయి, భౌతికంగా దాడి చేస్తున్న యేసుక్రీస్తు వారి మీద నేర్చుకున్నాడు. ఈరోజు మనము ఆత్మీయ జీవితంలో ఎలా నేర్చుకుంటున్నాం? ఎలా దాడి చేస్తున్నారు మనుషులు, ఎలా దాడి చేస్తున్నారు? నీ శరీరమే నీకు శత్రువు, నీ కుటుంబమే మీకు శత్రువు. మనుషులు మీ మీద లేచినప్పుడు, యెహోవా మాకు తోడయ్యుండని ఎడల, వాళ్ళు మా ప్రాణంతోనే మింగివేస్తారు. మనుషులు దాడి చేస్తారు, కుటుంబ సభ్యులు దాడి చేస్తారు, మీ శరీరం మీ మీద దాడి చేస్తుంది, మీ కళ్ళు మోసం చేస్తాయి, మీ నోరు మోసం చేస్తుంది. అపవిత్రంగా అపవాది మీ మీద దాడి చేస్తాడు. ఉపవాసం కొన్నిసార్లు ప్రమాదకరం కాగలదు. ఎందుకంటే సొంతంగా కొన్నిసార్లు ఉపవాసము దేవుని హస్తాన్ని మెలితిప్పి ఆయన ఇష్టం లేకుండా ఏదైనా చేయాలనుకుంటే అది మీకు ప్రమాదంగా మారుతుంది. ఇష్టం లేకున్నా నిర్బంధించవచ్చు ఆయన చేత. తప్పక ఏదో చెయ్యాలనుకుంటే చెయ్యగలమన్న భావన పూర్తిగా తప్పు. 40 రోజులు ఫాస్టింగ్ చేసేస్తే నాకు జరిగిపోతుందని అనుకుంటే బిలాములాగా భయంకరమైన పరిస్థితిలో పడిపోతారు. సాతాను చేత శోధింపబడుచు చేత 40 దినములు అడవి మృగములతో కూడా యేసుక్రీస్తు ఈ అన్ని విషయములు కూడా వెళ్ళాడు. మనం కూడా అదే నడకలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు. బిలాము చాలా కుట్రలు పన్నాగాలు చేశాడు. అక్కడ కోణి కొయ్యాలి, ఇక్కడ మేకను కొయ్యాలి, ఇక్కడి నుంచి మనం బలివ్వాలి అని. దావీదు తన బిడ్డ చనిపోయినప్పుడు గోజాడాడు, కానీ ఆ బిడ్డ దగ్గరికి నేను వెళ్తాను, కానీ నా దగ్గరికి ఆ బిడ్డ రాడు కదా అని తాను ఇదిల్చుకున్నాడు. ఎందుకంటే ప్రార్థనాపరుడు, దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడు.
దావీదు బహు జ్ఞానం గలవాడు. దేవుని మాట, ఒక మాట వచ్చిందంటే పట్టుకుంటాడు. దేవుని చేత ఆనందము, సంతోషము, సమాధానం పొందినవాడు. ఒకవేళ ఉపవాసాన్ని మీ ఇష్టానుసారంగా చేసి ఉద్దేశం ఉంటే అది దురాత్మలు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. ప్రమాదకరమే కాదు, దురాత్మలే మీ మీద అటాక్ చేస్తాయి. దేవునికి ఇష్టం లేకుండా వాక్యానికి, వాగ్దానికి విరుద్ధంగా చేస్తే అది మిమ్మల్ని పతనానికి తీసుకువెళ్తుంది. దురాత్మలు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. సౌలును చూడండి, దురాత్మ వచ్చి పట్టేసింది. దావీదు వీణ వాయించినప్పుడల్లా కూడా ఆ యొక్క సమాధానాన్ని పొందుకుంటాం చూశాం. దేవదూతలు పరిచర్య చేశారు. ఎవరికి? యేసుక్రీస్తుకి. అడవి మృగములు ఎంత అటాక్ చేసి ఉంటాయి. 40 దినములు అడవి మృగములు అటాక్ చేసి ఎంతో వేదన పడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో ప్రార్థించాడు. అందరి కోసం సిలువెక్కాడు, రక్తం కార్చి. మొదటి రాజులు 19వ అధ్యాయం. అతడు లేచి భోజనం చేసి 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమునని ఏరేబు కొండకు వచ్చిన అక్కడ గుహలో బస చేశాను. ఏలియా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? బస చేస్తారు. అలసిపోతారు సేవకులు. అలసిపోయినప్పుడు నిద్ర పట్టేస్తుంది. పేతురు కూడా తన్ను నిర్బంధించినప్పుడు ఇంకా ప్రాణం తీసేస్తారని గాన యోహానుని చంపేశారు. హేరోదు చెరసాల్లో వేసాడు. పేతుర్ని చంపాలనుకున్నాడు, కానీ మొత్తు నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏలియా అదే నిద్రలోకి వెళ్ళిపోయాడు. కానీ శాంతి ఉంటుంది మనసులో. ఉపవాసము కొన్నిసార్లు ప్రమాదకరం. దేవుడి చిత్తం కాకపోతే అది ప్రమాదకరం. ఉపవాసం చేసి ఒక మనిషిని పతనాన్ని చేయాలని, మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ధన వ్యామోహంతో విరుచుకుపడ్డట్లయితే అది ఎప్పటికీ ప్రమాదకరాన్ని సూచిస్తుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు 15 సంవత్సరాల కిందట. వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడికి లోబడ్డాం. ఎన్నోసార్లు వద్దు సేవ అని ఇడిచిపెట్టేశాం, పరుగులెట్టాం. కానీ దేవుడు తన కరుణాస్తాన్ని మా మీద ఉంచి, నువ్వు ఏం బ్రతికినా పర్లేదు, ఎలా బ్రతికినా పర్లేదు, నీ కుటుంబాన్ని పోషించు, నీ పిల్లల్ని పోషించు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఈ ఉపవాసం కొన్నిసార్లు ప్రమాదకరంగా జరిగినట్లయితే, మిమ్మల్ని దురాత్మలతో పట్టి అసూయ చోట పీడించబడినట్లయితే అది మీకే ప్రమాదం. ఆ ప్రమాదంలో చిక్కుకోకూడదని, బిలాము బోధలో పడకూడదని, సౌలులాగా కృషించిపోకూడదని ఏలియా కూడా తాను నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకంటే యెజబెలు వార్నింగ్ ఇచ్చింది. యెజబెలు వార్నింగ్ ఇస్తే తాను పరిగెట్టాడు. తనకి సావే లేదన్న సంగతి తెలియదు. కానీ దేవుడి శాంతి ఎప్పుడు మనసులో మెదులుతూ ఉన్నప్పుడు ఇన్ని సందేశాలు ఇస్తూ ఇంత పరుగులెడుతున్నావంటే దేవుడు చేసే అద్భుతాన్ని చేస్తాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను దీవిస్తాను, నిశ్చయముగా నిన్ను దీవెన పొందుకుంటావు అని వాగ్దానం చేసి దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ఉపవాసం చేసి చాలాసార్లు ఉపవాసం చాలా మంచిది. ఒంటికి మంచిది, హెల్త్కి మంచిది, కుటుంబానికి మంచిది, సంఘానికి మంచిదే. కానీ దేవుడు చిత్తము కాకపోతే ఇల్లు కట్టువాని రాయ మూలకు తలరాయ. ఎందుకంటే అది
ప్రమాద స్థితిలోకి తీసుకువెళ్తుందని, దేవుని హస్తాన్ని మెలితిప్పేయచ్చు అనుకుంటే అది నానాటికి చాలా ప్రమాదమని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. అధికారం కోసం, కీర్తి కోసం, వైభవం కోసం, మహిమ కోసం ఏమైనా చేస్తే శరీర ఆశలు మిమ్మల్ని వదిలిపెట్టవు. శరీర ఆశలు అంటే ఈ శరీరము ఆత్మని లొంగదీసేస్తుంది. ఆత్మని మిమ్మల్ని, ఆత్మ కార్యాలు, ఆత్మ బయలుపరిచే వాగ్దానాలు, ఆత్మ బయలుపరిచే మాటల్ని ఈ శరీరం ఏం చేస్తుందంటే కోపం, ద్వేషం, అహం, అసూయ అణిచేస్తుంది. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తూ ఆయన పరిశుద్ధాత్మతో నింపుతూ సాతాను చేత శోధింపబడినప్పుడు 40 దినములు అడవి మృగముల చేత బాధింపబడ్డారు, మన కోసం సిలువెక్కారు, రక్తం కార్చారు, కొట్టబడ్డారు, దున్నబడ్డారు. ఇప్పుడు మన హృదయంలో, మన మదిలో దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మన బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవదూతుల పరిచర్య, అయ్యా దేవదూతులను ప్రభువా మాకు ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.